జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఈ నెల 30న పిఠాపురంలో ప్రారంభమైన వారాహి యాత్ర ఇవాళ 3వ రోజు కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి గొల్లప్రోలుకి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడ పవన్ సమక్షంలో టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరనున్నారు. వారికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. అవనిగడ్డ, పాలకొండ సీట్లను జనసేన పెండింగ్లో పెట్టింది. అవనిగడ్డ నుంచి మండలి, పాలకొండ నుంచి నిమ్మక పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్, ఇవాళైతే పిఠాపురంలో వారాహి యాత్ర అయితే పవన్ చేపట్టనున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక 3వ రోజు పిఠాపురంలో అయితే ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అటు ఇప్పటికే 2 రోజుల పాటు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలతోనూ అలాగే బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఈ రోజు 3వ రోజు అయితే కనుక ఆయన పిఠాపురంలో కొంతమంది నేతలతో అయితే సమావేశం అయ్యేందుకైతే ఈ రోజు షెడ్యూల్ అయితే రూపొందించారు. వాస్తవంగా నిన్న సాయంత్రం ఆయన అయితే కనుక అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్ వెళ్లారు. ఈ రోజు తిరిగి మరలా పిఠాపురానికి అయితే ఆయన వస్తున్నారు. అటు గొల్లప్రోల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి అయితే ఆయన ఉదయం 11 గంటలకైతే చేరుకుంటారు. అక్కడి నుంచి పిఠాపురం వచ్చి పిఠాపురంలో అయితే కనుక ఈ నాయకులతో సమావేశం అయ్యి దిశ నిర్దేశం చేసేందుకైతే ఆయన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఈ జనసేన పార్టీలో చేరేందుకు అయితే కొంతమంది ఈ చేరికలకు సంబంధించి కూడా ఈ షెడ్యూల్లో కూడా భాగస్వామ్యం చేశారు. ప్రధానం చూస్తే టీడీపీకి సంబంధించిన మండలి బుద్ధప్రసాద్ అలాగే నిమ్మల జయకృష్ణ ఇద్దరు కూడా ఈ పార్టీలో చేరుతున్నారు. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు జనసేన పార్టీకి అయితే చేరుతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా వీళ్ళిద్దరూ జనసేన తరఫున అయితే పోటీ చేసేందుకు ఇప్పటికే ఈ పార్టీ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఈ అవనిగడ్డ అలాగే పాలకొండ 2 నియోజకవర్గాలకు సంబంధించి పెండింగ్ లో పెట్టారు పవన్ కళ్యాణ్. అది నిన్న మాత్రమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా జనసేన పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో అయితే పోటీ చేసేందుకైతే వీళ్ళు సిద్ధమయ్యారు. అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ నిన్న కొంతమంది నేతలతో మాట్లాడారు. ఈ రోజు అయితే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ఆయన మాట్లాడి ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వ్యూహరచన చేయాలనే దాని మీద అయితే ఆయన 3వ రోజు షెడ్యూల్ కూడా రూపొందించినట్లయితే తెలుస్తుంది. మాధురి. థ్యాంక్ యూ నవీన్ రాజ్.